ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరికైతే జ్ఞాపక శక్తి తక్కువగా ఉందో అండ్ పిల్లలు స్టూడెంట్స్ ముఖ్యంగా చదివినది గుర్తుండకపోవడము, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము అండ్ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది నేను చేస్తున్నాను. సో, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో వేరే ధ్యాస ఉంటుంది. అంటే చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మైండ్ పెట్టలేకపోవడము. అంటే చదివినా కూడా చదివింది గుర్తులేకపోవడము ఇలా జరుగుతా ఉంటుంది. చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవడము. ఒకవేళ చదివినా కూడా అది గుర్తుండకపోవడము. ఎగ్జామ్స్ టైమ్‌లో ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు కొంతమంది. చదివిని చదివినా కూడా అక్కడికి వెళ్ళే వీళ్ళు ఎగ్జామ్స్ టైమ్‌లో వీళ్ళ టెన్షన్ వల్లనే వస్తుందో రాదో, ఈ క్వెషన్స్ మనం చదువుకున్నయో వస్తాయో రాదో అన్న టెన్షన్‌లో వీళ్ళకి వచ్చిన ఆల్రెడీ చదువుకున్న క్వెషన్స్ కూడా గుర్తుండవు ఆ టైంలో. ఇలాంటివి జరగకుండా ఉండాలన్నా అంటే మైండ్ అనేది వేరే వాటి మీద కాకుండా ఓన్లీ స్టడీస్ మీద కాన్సంట్రేషన్ జేయడానికి కూడా మనకి మైండ్ అనేది, బ్రెయిన్ అనేది షార్ప్‌గా ఉండడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి అండ్ మెయిన్ చదువంటే మనకి సరస్వతి తల్లి. సరస్వతి తల్లి ఎప్పుడు కటాక్షం ఉంటేనే మనము చదువు మీద కాన్సంట్రేషన్ గాని బాగా అలాగే కొంతమంది పిల్లలకి గాని, స్టూడెంట్స్ గాని చదువనేది కొంతమందికి మ్యాథ్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అదొక బర్డెన్‌లా ఫీల్ అవుతారు. బరువులా ఫీల్ అయిపోతారనమాట. ఇది అసలు ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇంత కష్టంగా ఉంది అని అనుకుంటారు. కొంతమంది సబ్జెక్ట్‌కి సంబంధించి, కొంతమంది సోషల్‌కి సంబంధించి, కొంతమంది ఇంగ్లీషు. ఇప్పుడైతే పిల్లల్లో తెలుగు లాంగ్వేజ్ కూడా కష్టంగానే ఉంటుంది. ఇలాంటివేమీ ఉండకుండా మనకి సరస్వతీదేవి అన్నిట్లో గూడా మనకు కటాక్షం ఇవ్వాలంటే తప్పకుండా మనము మైండ్ అనేది షార్ప్‌గా ఉంచుకోవాలి. మైండ్ షార్ప్‌గా ఉండాలంటే చదువు గూడా ఇంపార్టెంట్. అంటే చదువు ఎంత ఇంపార్టెంటో మనం మైండ్ పెట్టి చదవడం గూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని మనము బరువుగా కాకుండా బట్టి పడుతూ ఉంటారు. బట్టి పట్టకూడదండి. ఏ సబ్జెక్ట్‌నైనా కూడా మనము బట్టి అనేది పట్టకూడదు. బై హార్ట్ చేయకూడదు ఎప్పుడూ కూడా. దాని మీనింగ్ అనేది అర్థం చేసుకుంటే గనక అది మన బ్రెయిన్‌లో అనేది తీసేసుకుంటుంది. సో, ఒక క్వెషన్‌ని మనము బట్టి బై హార్ట్ చేసే కన్నా కూడా మనము దాని మీనింగ్ అర్థం చేసుకొని మనం తెలుగులో చదువుకున్నా గూడా, తెలుగులో అర్థం చేసుకున్నా కూడా అది మనకి ఎగ్జామ్ టైమ్‌లో వన్ టైమ్ చదువుకున్నా గూడా అది బాగా గుర్తుండిపోతుంది. అండ్ ముఖ్యంగా పిల్లలకి ఎప్పుడు బ్రెయిన్ అనేది కొంచెం షార్ప్‌గా ఉండడం చాలా అవసరము. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్‌గా ఉంటుంది. ఇప్పుడు ఫోన్‌లు, మొబైల్స్ ఇవి చూసుకోకుండా. సో, బ్రెయిన్ షార్ప్‌గా ఉండడానికి ఎవరికైతే స్టడీస్‌లో తక్కువగా ఉంటుందో, అంటే తక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి గాని, లేపోతే చదువుకున్నది గుర్తుండకపోవడం ఇలాంటి వాటి ప్రాబ్లమ్స్‌కి గాని, అయితే ఎగ్జామ్స్ టైమ్‌లో ఎక్కువగా టెన్షన్ పడిపోతా ఉంటారు. నేను అంటే చదివినయే చిన్నపిల్లలు, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటీషన్ ఎగ్జామ్‌కి రాసేవాళ్ళు, ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్‌కి అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడకుండా, అలాగే వాళ్ళ మెమరీ అనేది షార్ప్‌గా ఉండడానికి, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి తప్పకుండా ఈ మంత్రాన్ని అనేది పఠించండి. దీన్ని ఎలా పఠించాలంటే సరస్వతీదేవి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలంటే స్నానం చేసినాక మార్నింగ్ టైంలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే గనక చిన్నపిల్లలు వాళ్ళు చేయలేకపోతే అంటే యూకేజీ, ఎల్కేజీ వాళ్ళకు కూడా కొంతమందిలో అంత మెమరీ పవర్ ఎక్కువ ఉండదు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. వాళ్ళకైనా వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చు. బిలో 10 ఇయర్స్ లోపు వాళ్ళకి చేయలేరు, వాళ్ళ పిల్లలు చేయలేరు, చిన్నపిల్లలు చేయలేరు అనుకున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా చేయొచ్చు. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళ చేత చదివించడానికి ట్రై చేయండి. మినిమం 11 టైమ్స్ చెప్పాలి. అండ్ మ్యాక్సిమం 108 టైమ్స్ చెప్పుకుంటే చదివిస్తే కనుక మంచిది ఈ మంత్రాన్ని. అంటే మంత్రంతో చింతకాయలు రాలుతాయా, చదువుకోకుండా ఓన్లీ ఈ మంత్రం ఒక్కటే చదివేసుకుంటే మీకు నాలెడ్జ్ వచ్చేస్తుందా, చదువు అనేది వచ్చేస్తుందా, సరస్వతీదేవి కటాక్షం వచ్చేస్తుందా అంటే రాదండి. చదువుకోవాలి. చదువుతో పాటు మనము సరస్వతి దేవి అనుగ్రహం కూడా మనం పొందాలి అంటే పొందితే మనం చదివినది అనేది జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతాము. పిల్లలు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనం ఫోర్స్గా వాళ్ళని చదివించకూడదు. ఏ సబ్జెక్టు కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా చదవాలి. అంటే చదువుకునేటప్పుడు కూడా చాలామంది చేస్తే తప్పేందంటే బట్టి పట్టేస్తారు. ఇది 5 టైమ్స్ చదువు, ఇది 10 టైమ్స్ చదివేసి నాకు చెప్పాలి అని అంటారు.
అలా చదివించకూడదు. ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ మనం చదివిస్తున్నామంటే ఆ క్వశ్చన్ అసలు ఏంటి, అంటే దాని సమాధానం ఏంటి అనేది మనం వాళ్ళకి వివరించి దాన్ని మనము వర్డ్స్ రూపంలో మనం స్టోరీ ఎలా చెప్తున్నామో అలా మనం వాళ్ళని చదివించామనుకోండి, వాళ్ళకి చాలా ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి అది సబ్జెక్ట్ ఏదైనా కానీ తెలుగు అవ్వనివ్వండి, ఇంగ్లీష్ అవ్వనివ్వండి, హిందీ అవ్వనివ్వండి, ఎనీ సబ్జెక్ట్, మ్యాథ్స్ కూడా మనము వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము చెప్పి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి చదివిస్తే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ చదవాలి. వాళ్ళకే ఇంట్రెస్ట్ రావాలన్నమాట, చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. అలా చదివాలి. చదివించేటప్పుడు పేరెంట్స్ అయినా స్కూల్లో టీచర్స్ అయినా కూడా మనకు అలా చదివించుకుంటే కనుక వాళ్ళ మెమరీ పవర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి ఒక మంత్రాన్ని చెప్తాను, మీరు చదవండి. ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు, పెద్దవాళ్ళు అయితే స్టూడెంట్స్ అయితే మీకు టైం ఉంటుంది అనుకుంటే కనుక డైలీ ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. పిల్లలైనా కూడా జపించవచ్చు. ఇంకా పిల్లలు చదవలేరు అని అనుకున్న వాళ్ళు పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ పేరు మీద మా బాబుకి కానీ మా పాపకి కానీ సరస్వతి కటాక్షం కలగాలని చెప్పి మీరైనా చదువుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ పెరగాలి, అలాగే చదువులో మంచిగా వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది రావాలని చెప్పి మీరైనా కోరుకుని చేసుకోవచ్చు. దీన్ని రోజు చదువుకోవడం వల్ల మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది, అలాగే ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ అనేది పోతుంది, అలాగే మీ సరస్వతీదేవి కటాక్షం వస్తుంది, బ్రెయిన్ షార్ప్గా అవుతుంది, జ్ఞాపక శక్తి పెరిగి మీలో చదువు మీద ఇంట్రెస్ట్ అనేది కూడా కలుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా చదువుకోండి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎగ్జామ్ బాగా రాస్తామా లేదా, మనం చదివినయే వస్తాయా రావా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు. మీరు తప్పకుండా మీలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగి మీరు ఎగ్జామ్ అనేది బాగా రాయాలంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. 108 సార్లు చదువుకోండి. చదవలేని అంత టైం ఉండదు అనుకునే వాళ్ళు కనీసం 11 సార్లు అయినా కూడా చదువుకోండి. పిల్లలకి పేరెంట్స్ అయినా చదవచ్చు. సో ఇది నా వీడియో, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కనుక నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ వీడియోస్ సంబంధించి మీకు కావాలన్నా కూడా నేను పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.